దేవుని కృప. దైవ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. వరుసలో ఈ దినం కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మన ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 10వ అధ్యాయం, 9 అధ్యాయాలు సంపూర్ణంగా మనం వినగలిగాం. దాదాపు 53-54 వర్తమానాల వరకు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం వరకు మనం వింటూ వచ్చాం. ఈరోజు 10వ అధ్యాయం. దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తెరచి చూచినట్లయితే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. 1 నుండి 3 వచనాలు. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావము చెప్పిరి. మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి. కాపరి లేక బాధ నొందిరి. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును. మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. చదవబడిన ఈ లేఖన భాగం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, కనికర సంపన్నుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. అందున్న అమూల్యమైన సంగతులను తేటగా బయలుపరచండి. మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుతూ అల్పుడను, బలహీనుడను, నిష్ప్రయోజకుడనైన నన్ను బలపరచి మీ మహిమార్థమై ఆదుకొని వాడుకొనమని వేడుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న జీవము గల దేవుని వాక్యములో ఈ 10వ అధ్యాయంలో దాదాపు 12 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 12 వచనాలలో మనము జ్ఞాపకం చేసుకుంటే ముఖ్యంగా, అంటే ముఖ్యాంశం అని చెప్పొచ్చు, ఇశ్రాయేలీల హెచ్చరికలు, వారి ఉన్నత స్థితి. ఇశ్రాయేలీల హెచ్చరికలు, వారి ఉన్నత స్థితి. ఇందులో ఈ అధ్యాయంలో క్రీస్తు ప్రభు, మూలరాయి అయిన క్రీస్తు, మూలరాయి అయిన క్రీస్తు. ఇందులో 12 వచనాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఈ 12 వచనాలను 3 భాగాలుగా చేయవచ్చు. ఈ 12 వచనాలు 3 భాగాలు. 1 నుండి 3 వచనాలు హెచ్చరికలు. 1 నుండి 3 వచనములు హెచ్చరికలు. 4వ వచనం మెస్సియా.
5-12 వచనాలు ఇశ్రాయేలీల ఉన్నత స్థితి. 5-12 వచనాలు ఇశ్రాయేలీల ఉన్నత స్థితి. ఈ అధ్యాయమును గూర్చిన ఉపోద్ఘాతం సింపుల్ గా మనము చెప్పాల్సి వస్తే, ఇశ్రాయేలీల అవిధేయతను గూర్చిన హెచ్చరికలు, ఇశ్రాయేలీల అవిధేయతను గూర్చిన హెచ్చరికలు, మెస్సయ పోలికలు, మెస్సయ పోలికలు, అలాగే ఇశ్రాయేలీల విమోచన, వారి ఉన్నత స్థితి. ఇశ్రాయేలీల విమోచన, వారి ఉన్నత స్థితి. ఇప్పుడు మనము దీనిని ధ్యానం చేసినట్లయితే 1-3 వచనాలు హెచ్చరికలు, 1-3 వచనాలు హెచ్చరికలు అని మనం చెప్పుకోవచ్చు. అందులో ఒకటి ప్రార్థన కొరకైన హెచ్చరిక. ప్రార్థన కొరకైన హెచ్చరిక. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. యెహోవాను వేడుకొనుడి. దైవ గ్రంథములో ప్రార్థన కొరకైన హెచ్చరిక. తొలకరి వర్షం అక్టోబర్ నుండి కడవరి వర్షం మార్చి వరకు కురియును. తొలకరి వర్షం అక్టోబర్ నుండి కడవరి వర్షం మార్చి వరకు కురియును. ఈ మధ్య కాలములో జకర్యా హెచ్చరించుచున్నాడు. ఈ మధ్య కాలములో జకర్యా హెచ్చరించుచున్నాడు. వాస్తవముగా దేవుడే వర్షము దయచేయువాడు. వర్షాన్ని దయచేసేది ఎవరండి? వాస్తవముగా దేవుడే వర్షాన్ని దయచేసేవాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే 11-14లో మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు అన్నాడు. చూసారా? దేశమునకు వర్షాన్ని అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. ఏ కాలములో ఎక్కడ వర్షాన్ని కురిపించాలో ఆయనే కురిపించేవాడు. ఇదెంత విశేషమైన మాట. దాని దాని కాలమున వర్షమును ఆయన కురిపించేవాడు. మరొకొకసారి అతివృష్టి, అనావృష్టి వారి పాపమును బట్టే అలా జరుగుతుంది. వర్షాన్ని కురిపించేవాడు దేవుడే అని వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. పదమూడవ వచనం 10-13 ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశములో నుండి పుట్టును,
భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును అని చూస్తున్నాం. ఇక్కడ వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. వర్షాన్ని కలుగజేసేది ఎవరండి? దేవుడే. వర్షాన్ని పంపించేది ఎవరు? దేవుడే. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాన నీయగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు. మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు. చూశారా? వ్యర్థమైన దేవతలలో వర్షము కురిపించగల వారున్నారా? లేరు అని మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, మరి అప్పుడప్పుడు వర్షం పడతా ఉంటే సాతానుడు పేరు తీసి సాతానుని గద్దిస్తున్నామని చెప్పి వర్షాన్ని గద్దిస్తున్నారే. ఏమండి, వర్షం పంపించేది సాతానుడా, దేవుడా? ఈ విషయం కూడా తెలియకుండా పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవాళ్ళు లేరండి. మీటింగ్స్ పెట్టాం, వర్షాలు పడతా ఉన్నాయి, అది దేవుని చిత్తం. ఇప్పుడు వర్షాన్ని పోగొట్టు ప్రభు అని వ్యతిరేకంగా ప్రార్థన చేయొచ్చా మనం? నీ సెలవు లేదనుకుంటా, కాబట్టి నేను విశ్రాంతి తీసుకుంటాను, నీ చిత్తమే వర్షం అని ఎంతమంది గ్రహించి ఆ విధంగా చేసేవారు ఉన్నారండి? వర్షం ఎవరు పంపిస్తారు ఇప్పుడు చెప్పండి? దేవుడే పంపిస్తాడు. వర్షాన్ని పంపించేవాడు ఆయనే. ఇప్పుడు మనకు దేవుని వాక్యమే వర్షం. ఇప్పుడు మనకు దేవుని వాక్యమే మనకు వర్షం అండి. అవును, దేవుని వాక్యమే మనకు వర్షం. ఆ మాట ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడింది. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. జాగ్రత్తగా విన్నారా? దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యం. గమనించండి. నా ఉపదేశం వానవలి, ఆయన మాట వానవలి, నా వాక్యము మంచు వలి, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును అన్నాడు. కాబట్టి దైవ గ్రంథములో మనకు దేవుని వాక్యమే వర్షం. దేవుని వాక్యమే మనకు వర్షం. ఆత్మ నింపుదలయే మనకు వర్షం. ఆత్మ నింపుదల మనకు వర్షం. ప్రభునందు ప్రియులారా,
ఎవరైతే ఆత్మచేత నింపబడతారో వారు వర్షముతో నింపబడిన వారు అని మనం అర్థం చేసుకోవచ్చు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. 44:3. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇక్కడ ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. కనుక ఆత్మ నింపుదల వర్షముగా చెప్పినట్లు మనము చూస్తున్నాం. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథములో కూడా 4వ అధ్యాయం 31వ వచనం. 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. కనుక పరిశుద్ధాత్ముని నింపుదల కొరకై దైవాత్మ చేత నింపబడినట్లు చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన సందేశముల కొరకు మనము విశేషముగా ప్రార్థించవలెను. సందేశముల కొరకు విశేషంగా ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు వింటాడు, ఆయన సహాయం చేస్తాడు. గనుక ప్రార్థించాల్సిన దేవునికి మనము ప్రార్థన చేస్తే మన దేవుడు వింటాడు అనే విషయాన్ని ఈ భాగంలో చూశాం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే మన సంఘాలు దీవించబడతాయి. క్రీస్తు మొదటి రాకడ, రెండవ రాకడ అవి కూడా తొలకరి వర్షానికే పోల్చబడ్డాయండి. క్రీస్తు మొదటి 2 రాకడలు తొలకరి వర్షానికే పోల్చబడ్డాయి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొను గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అని వ్రాయబడింది. దేవుని వాక్యములో స్పష్టంగా చూస్తున్నాం. తొలకరి వర్షం, కడువరి వర్షం. ఈ 2 విషయాలు మనం విన్నప్పుడు క్రీస్తు మొదటి 2 రాకడలు తొలకరి వర్షమునకు పోల్చబడినట్లు చూస్తున్నాం. క్రీస్తు మొదటి రాకడ వలన క్రొత్తగా జన్మించి పెరుగుచూ ఉన్నాం. అవునా? క్రీస్తు మొదటి రాకడ వలన క్రొత్తగా జన్మించి పెరుగుచూ ఉన్నాం. ప్రభు రెండవ రాకడలో తగిన ఫలాన్ని మనము చూస్తాం.
క్రీస్తు రెండవ రాకడలో తగిన ఫలాన్ని మనము చూస్తాం. మత్తయి 16:27. మత్తయి 16:27. గనుక ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థించాలి. ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఒకటి, ఇశ్రాయేలీలకు ప్రార్థన కొరకైన హెచ్చరిక. అర్థమైందండి? ఇక రెండవది రెండవ వచనాన్ని చదువుకున్నట్లయితే, గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు ఆయన జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. కాపరి లేక బాధ నొంది. ఈ భాగాన్ని, ఈ వచనాన్ని కాపరుల అవిధేయతను బట్టి హెచ్చరిక, కాపరుల అవిధేయతను బట్టి హెచ్చరిక అని మనము చూస్తున్నాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీల కాపరులు, వారి రాజులు, యాజకులు, ప్రవక్తలు. విన్నారండి? ఇశ్రాయేలు కాపరులు, వారి రాజులు, యాజకులు, ప్రవక్తలు, వారు విగ్రహారాధికులైన మాయా దర్శనములు చెప్పినందువలన ప్రజలు దారి తప్పిరి. ప్రజలు ఏం చేశారు? దారి తప్పారు. వీరే దారి తప్పించారు అని చెప్పొచ్చు. దేవుని వాక్యములు కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనులైన లేక నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. నా జనులైన ఇశ్రాయేలీలను త్రోవ తప్పించిరి. చూడండి, ఆయన జనులను త్రోవ తప్పించారు అని చెప్పాడు. 27వ వచనం, బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలనని యోచించుచున్నారా అన్నాడు. తన పొరుగువానితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచునట్లు. ఎక్కడేమన్నాడు అండి? త్రోవ తప్పించారు అన్నాడు. ఆయన నామాన్ని మరచిపోయేటట్లు చేశారు అని అంటున్నాడు. 31వ వచనం, 32వ వచనం. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. ఎంత తేటగా దైవలేఖనం మనకు సెలవిస్తుందో చూడండి. గనుక ప్రతి ఒక్కరూ
దేవుని త్రోవలోనే నడవాలి. త్రోవ తప్పించే వారికి దూరంగా నడవాలి. అసలు ఈ రోజుల్లో కూడా అండి, వ్యర్థమైన మాటలు, తప్పుడు బోధలు సభ్యులను దారి తప్పిస్తున్నాయి. వ్యర్థమైన బోధలు, నిరుపయోగమైన మాటలు ప్రజలకు అందిస్తూ ప్రజలను తప్పు త్రోవలోనికి నడిపిస్తూ ఉన్నారు. తిమోతికు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. 16-17 వచనాలు జాగ్రత్తగా చూడండి. 2:16 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అలాగు మాటలాడు వారు ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తిహీనులే అలా మాట్లాడతారు. అపవిత్రమైన వట్టి మాటలు. ఈరోజు అపవిత్రమైన వట్టి మాటలు ఎంతమంది మాట్లాడుతున్నారండి. చాలా ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి మనం ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రిక 4:14 ప్రకారంగా, ఎఫెసీ పత్రిక 4:14 ప్రకారంగా, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక అన్నాడు. కొందరు ఏం చేస్తున్నారు? మాయోపాయాలు గాలికి కొట్టుకోపోయినట్లు తప్పు మార్గమునకు లాగు కుయుక్తి గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశాన్ని చాలా మంది వింటూ జీవితాలను నష్టం చేసుకుంటున్నారు. దయచేసి మనము మంచి సంగతులే వినాలి, యోగ్యమైన విషయాలే చెప్పాలి, ప్రజలకు ప్రయోజనాన్ని కలిగించాలి. నా మాట ప్రయోజనం అంటాడు తీతు పత్రికలో. కనుక ప్రయోజనాన్ని కలిగించే మాటలు చెప్పాల్సిన కాపరులు మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు చేస్తా ఉన్నారు. అలా ఉండకుండా జాగ్రత్తగా జీవించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి అన్నాడు. నానా విధములైన అన్య బోధలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటి చేత మీరు త్రిప్పబడకుడి. పునాది వేసుకున్నారు,
పునాది మీద కట్టబడాలి గాని దానిని విడిచి వెళ్ళకూడదు. జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించడం మంచిది. ఈ తప్పుడు బోధల ప్రేరణలు ఎంతో మంది ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు. తప్పుడు బోధలు సాతాను ప్రేరణ వలన కలుగుతాయి. గనుక సంఘ కాపరులు, సేవకులు ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధాత్మ నడుపుదలతో బోధించాలి. అట్టి వాక్యానుసారమైన సత్యములో సంఘస్థులను మనము నడిపించాలి. ఏ విషయంలో? సత్యానుసారమైన స్తంభములనుగా మనము సంఘములో జీవించవలసిన వారమై ఉన్నాం. ఇక తరువాత పాఠంలో కాపరుల శిక్ష, మెస్సియాను గూర్చిన సంగతులు, ఇలా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనము విందాం. ప్రియులారా, అర్థమైంది కదా? గొర్రెలు తప్పిపోతున్నాయి. నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడవు. నానా బోధలు, నానా బాధలు. అవును కదండి. నానా బాధలు, నానా బోధలు. బోధలను బట్టి బాధలు అనుభవిస్తున్నారు. కనుక ఎవరు చెప్పినా మనం వినకుండా ఉండాలి అనంటే లేఖనాలను మనము ఎరిగి ఖచ్చితంగా హృదయంలో మనము పెట్టుకొని దేవునికి మహిమ ఆపాదించాలి. వారు కొండకు తోలుకొని పోయారు గొర్రెల్ని. వారికి ఎక్కడ మేపవలెను వారికి అర్థం కాలేదు. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు ఎక్కడ మేపుతాడో తన గొర్రెల్ని మనం విన్నాం. తన మందను తాను ఎలా రక్షించుకుంటాడో విన్నాం. అయితే ప్రియులారా, ఈ సమయంలో ఆ ప్రియ ప్రభు మనలను ఎప్పటికీ కాపాడేవాడు. అందుకే ఆయన నుండి కుడికి గాని ఎడమకు గాని చొట్టిల్లిపోకుండా, అన్య బోధల చేత త్రిప్పబడకుండా దేవునికి ఎంతో మహిమకరంగా జీవించవలెనని ప్రభు అయిన దేవుని పేరట ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరమందు ఆసీనుడవై ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు. మీ నామ మహిమార్థమై లేఖనాలలో నుండి కొన్ని విషయాలు ధ్యానము చేయడానికి మీ సెలవైనందుకై స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, మమ్మేలు మహారాజా, ప్రతి విషయంలో మీకు మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మేము ఆరోపించే వారిగా సిద్ధం చేయండి. మా ప్రభువా, మా జీవితంలో కుడి ఎడమలకు చొట్టిల్లిపోకుండా మీ ఆత్మ చేతనే మమ్మను తిన్నగా నడిపించి మీరు మహిమ పొందుతారని వేడుకుంటూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన